నందమూరి నటసింహం బాలకృష్ణ దర్శకుడు బోయపాటి కాంబినేషన్లో వస్తున్న మూవీ అఖండ 2 డిసెంబర్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ భారీ ధరకే అమ్ముడయ్యాయి. లేటెస్ట్ గా డిజిటల్ శాటిలైట్ రైట్స్ కి కూడా కళ్ళు చెదిరే ధర వచ్చిందని మీకు తెలుసా? లెక్కలు చూస్తే అవాక్కవటం ఖాయం. భారీ అంచనాల మధ్య విడుదలకి సిద్ధమవుతోంది అఖండ 2. ఇప్పటి వరకు బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఈ కాంబోపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. పైగా సూపర్ హిట్ అయిన అఖండకి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీపై అంచనాలు అంతకు మించి అనేలా ఉన్నాయి. రీసెంట్ గా వచ్చిన టీజర్ ఆ అంచనాలను మరింత పెంచింది. 2021లో వచ్చిన అఖండ బాలయ్య మాస్ ఇమేజ్ కి కొత్త డైమెన్షన్ ఇచ్చింది. ఇప్పుడు అఖండ 2 కోసం కథను మరింత విస్తరించి ఆధ్యాత్మిక యాక్షన్ ఫ్రేమ్ లో తెరకెక్కించారు. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ మూవీకి నిర్మాతలు. వాస్తవానికి దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది, కానీ షూటింగ్ కొంత ఆలస్యం కావడంతో డిసెంబర్కి వాయిదా పడింది. ఈలోగా ప్రీ రిలీజ్లో భాగంగా జరుగుతున్న బిజినెస్ పై వస్తున్న న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇప్పటికే అఖండ 2 థియేట్రికల్ రైట్స్ కళ్ళు చెదిరే ధరకు అమ్ముడయ్యాయి. లేటెస్ట్గా డిజిటల్ శాటిలైట్ హక్కులకి కూడా కళ్ళు చెదిరే ధర వచ్చిందట. అఖండ 2 ఓటీటీ డీల్ని జియో హాట్స్టార్ 85 కోట్లకు దక్కించుకుందట. సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా రిలీజ్ అయిన 4 వారాల్లోనే స్ట్రీమింగ్ చేసుకునేలా ఒప్పందం జరిగిందని తెలుస్తోంది. ఇక అన్ని భాషల్లోనూ శాటిలైట్ రైట్స్ని స్టార్ టీవీ 65 కోట్లకి సొంతం చేసుకుందట. ఓవరాల్గా డిజిటల్ శాటిలైట్ రైట్స్ ద్వారా 145 కోట్లు వసూలు చేసింది. ఇది బాలయ్య కెరియర్లోనే హైయెస్ట్ వసూలు కావటం విశేషం. అఖండ 2కి థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే సీడెడ్ ప్రాంతంలో 24 కోట్లకు హక్కులు కొనుగోలు చేయగా, నైజాంలో 30 కోట్లు, ఆంధ్రాలో సుమారు 55 కోట్ల వరకు డీల్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ లెక్కను చూసుకుంటే థియేట్రికల్, డిజిటల్, ఓటీటీ రైట్ల అమ్మకం ద్వారానే 250 కోట్లు వచ్చేసినట్లే. అంటే రిలీజ్కి ముందే అఖండ 2 లాభాల్లోకి వెళ్లిపోయిందన్నది ఇండస్ట్రీ వర్గాల మాట. ఇక ఎప్పట్లాగా పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు దబిడిదిబిడి అంటున్నారు నెటిజన్లు. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి నెగిటివ్ రోల్ చేస్తున్నారు. గతంలో బోయపాటి సరైనోడులో విలన్గా నటించాడు ఆది పినిశెట్టి. ఇక తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. బాలయ్యకు ఎలివేషన్స్ ఓ రేంజ్లో ఇచ్చేందుకు సంస్కృత శ్లోకాలు, వేద మంత్రాల్లో నిపుణులైన పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిత్ అతుల్ మిశ్రా సోదరులను రంగంలోకి దించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.